తీసుకున్నా మమ్మీ అక్కడ క్రికెట్ లో తెలుసా క్రికెట్ లో పడ్డావా క్రికెట్ లో వాళ్ళే మమ్మీ అది బ్యాట్ మళ్ళీ బ్యాట్ తప్పించుకున్నావా కాదు మమ్మీ కొడుతుని చెప్పేయండు పట్టు ఆడరు బ్యాటింగ్ ఆడితే నీకు లేదురా బ్యాటింగ్ అన్నాడు కొట్టిడు తెలుసా ఎందుకు పోతావు అదమైలతోటి దెబ్బలు తింటావు ఎందుకు కవిత బయటికి రావే. ఏంది సరిత మంచిగా మాట్లాడు. ఏంది అషయ్ గిషయ్ అంటున్నావు? ఏంది ఇట్లేనావే కొట్లాడేది? నీ కొడుకు ఏమన్నా రీతి నేర్పించినావే? చూడు నా కొడుకుని కొట్టిడు. ఏదో ఇంటి పక్కకుంటావా అని మర్యాద ఇస్తున్నా. చూడు ఎంతగానో కొట్టి నా కొడుకు ఎట్లా ఏడుస్తున్నాడు చూడు. ఆ బ్యాటింగ్ అయిపోయినాకనే మమ్మీ నేను ఆ బ్యాటింగ్ అయిపోయినాక కూడా మళ్ళీ బ్యాటింగ్ అడిగిండే ఆడు తోతిరోడు ఆడు అందుకే కొట్టిన కోపం వచ్చి. మా కొడుకు ఏం చేసినా మంచిగానే చేస్తాడు. మమ్మీ చెప్ప చూడే చూడు ఆ చెంప చూడు ఎర్రగా అయ్యింది. వాన్ బ్యాట్ తీసుకొని వాన్ని ఆడనియరా? మీ కొడుకుని సంబలాంచుకో ఫస్ట్. అంతో మాట్లాడనే మాట్లాడొద్దు. సోపతే వద్దు నీకు చెప్తున్నా. నువ్వు కూడా మాట్లాడక రావద్దుని అని సోపతే వద్దు. తిరగకు నువ్వు ఆడుకో కావాలంటే. అడ్డమైనలతో మాటలు పడిపిస్తున్నావు నువ్వు నన్ను. ఇంకోసారి ఆడతావా? ఇట్లా అంతో ఎప్పుడు ఆడదు నువ్వు. ఇప్పటి నుండి చెప్తున్నా. చెప్పిన క్రికెట్ ఆడకరా అని చెప్పిన. చూడు ఇంటి దాకా వచ్చింది లొల్లి. ఇప్పుడు నడు ఇక ఇంటికి. నీ వల్ల అడ్డమైనలతో మాటలు పడుతున్నా.